గెలిపించారు 9 లో ఆర్మీ మ్యాన్ గెలిపించారు 10 లో ఆటో డ్రైవర్ గెలిపించండి. లేదంటే లేబర్ పని చేసుకోండి, లేబర్ పని చేసుకోండి ఉంటుంది. వాళ్ళని వీళ్ళని గెలిపించి ఏముంటుంది అట్లా ఎవరు ఏమి చేస్తారు. వాళ్ళు మాత్రం బిగ్ బాస్ అనేది రావద్దు. వాళ్ళు మాత్రం ఓన్లీ టీఆర్పీ కోసము, ఎంటర్టైన్మెంట్ కోసము సీజన్ దాకా ఉంచుకుంటున్నారు. టాప్ 5 లో ఉంచుతున్నారు. బిగ్ బాస్ ఇప్పుడు గమనించండి, సెలబ్రిటీలు మొత్తానికి ఫస్ట్ సీజన్ నుండి ఇప్పుడు దాకా టాప్ 5 లో ఉంచారు. కప్పు ఒక్కరు కూడా ఆ సీజన్ చూసుకుంటే అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్కి కప్పు ఇవ్వలేదు. అంతకుముందు యాంకర్ ఉంది, యాంకర్కి కప్పు ఇవ్వలేదు. అర్థమైందా? వీళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ కోసం టీఆర్పీ కోసం ఉంచుతున్నారు. అంతకుమించి వేరే కంటెంట్ కోసం దేనికోసం. ఇప్పుడు కళ్యాణ్ గారి ఇన్నింగ్ అనేది మీరు జెన్యూన్ అనుకుంటున్నారు? లేదు. సోల్జర్ అంటే కాకపోతే ఎవరికైనా సోల్జర్ అంటే మన ఇండియా మొత్తం సోల్జర్ అంటే ఇండియా మొత్తం ఇష్టపడుతుంది. ఎమ్మానియల్ కంటే టాస్క్ ఆడాడా? ఒక్క మాట అనుకుందాం. ఎమ్మానియల్ అన్న అంటే తోపు. ఇమానియల్ అన్న అంటే ఆయన వల్ల ఒక్క డైలాగ్ అని చెప్పిండు. ఒక్కటే చెబుతానన్న, ఎవరైనా ఉన్నారు కమెడియన్స్ అంటే వాళ్ళు మాత్రం దయచేసి బిగ్ బాస్ పోలీస్ సపోర్ట్ కానీ, ఒక ఏది కానీ, మీడియా కానీ ఏ సపోర్ట్ కానీ ఇక్కడ లేదు. ఎందుకంటే లాఠీ చార్జ్ చేసుకొని మరీ ఆడియన్స్ కి ఇంత ఓట్ చేస్తున్నారు. ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆడియన్స్ కి అంత ఇష్టమైన హీరో అఖిలు, చైతన్య వీళ్ళు కాదు నాకు. నేను నాగార్జున ఫ్యాన్. నాకు తెలిసిన కొంచెం అక్కినేని నాగార్జున ఫ్యాన్ నేను. కానీ నాగార్జున సార్ని నేను క్వశ్చన్ వేస్తున్నా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? పోయినసారి రైతుని చేసినావు, ఇప్పుడు ఆర్మీని చేసినావు, రేపు లేబర్ని చేయి, లేదంటే రేపు ఆటో డ్రైవర్ని చేయి, లేకపోతే ఎవరిని చేయండి. వాళ్ళని వీళ్ళని అంటే ఇట్లా ఉంటుందా? ఇట్లా ఉంటుంది అన్న. ఇంకా మారారా కొంచెం? అంటే వీధులు ఇట్లా ఉండాలా? అంటే మీరు ఒకటి, మేము ఒకటా? ఇట్లా ఉండాలా? ఇంకా మేము ఇదేనా, మీరు ఇదేనా? ఏమన్నా అది మారండి అని కొంచెం సార్. నాగార్జున సార్ దండం పెడుతున్నాం, మారండి, కొంచెం మారండి. మేము కుదగించుకొని బయట ఉంటాం, మీరు మంచిగా ఉండండి. ఓకేనా సార్? హ్యాపీ సార్. కింగ్ నాగార్జున సార్. జనాలు చూడడానికి వచ్చారు, చూసే అంత సీన్ కూడా జనాలకు ఇవ్వట్లేదు. అలాంటప్పుడు పోలీసులను తీసుకొచ్చి ఇతను ఎమ్మెల్యేలు గాను తనని వచ్చి చూడాలనుకుంటున్నాడు. చూసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. స్టేజ్ చేసి చూపెట్టి మరి మీరు గెలిపేయడం ఎందుకు? అలాంటప్పుడు బిగ్ బాస్ 1, 2, 3, 4, 9 ఒకప్పుడు 2014 మాట్లాడినా 30-40 మంది పోలీసులు పెట్టి చూసే అవకాశం ఇవ్వకుండా మీరు షో చేసుకుని లోపల ఉంచుకోండి. మీరు లోపలనే చేసుకోండి, బయట చూపెట్టి మాకండి. టీవీలో కూడా అయ్యమాకండి, ఎవరు చూడరు. మేము చూడండి, బిగ్ బాస్ పెట్టండి. బిగ్ బాస్ ప్రోబ్లేండి. యాక్చువల్లీ ఇమానియల్ గెలాలి, పక్కా గెలాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ 90 days ఇచ్చింది. 15 లో కూడా మాట్లాడు. ఇమానియల్ గెలిస్తే షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఇండస్ట్రీ 90 days ఇచ్చాడు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే జబర్దస్త్ వచ్చినప్పుడు చిన్న ఫ్యామిలీ చిన్న కష్టపడి ఎందుకు కూడా లేవు పైన పాప ఇమానికి 90 days ఎంటర్టైన్మెంట్ కలిగించాడు. అది బిగ్ బాస్ కావాల్సింది. కానీ నాకు సింపుల్ గా వచ్చి ఈ తనుజ వచ్చింది. ఎన్నిసార్లు ఏడ్చింది? ఎవరైనా కూర్చుంటే ఏడ్చింది, పప్పులో ఉప్పు ఎక్కువ అయితే ఏడ్చింది. దేంట్లో ఏడవకుండా ఉంది, ఇంకా దేంట్లో ఏడవకుండా ఉంది. ప్రతి ఒక్కసారి దానికి ఏడిపోయింది. సరే బ్రో, ఓవరాల్ గా ఒక కామన్ మ్యాన్ గా మీరు ఏం చెప్తారు ఈ బిగ్ బాస్? కామన్ మ్యాన్
ఆర్మీ గెలిచాడు, సోల్జర్ గెలిచాడు, కళ్యాణ్ పడాలా గెలిచాడు, అది మాకు నచ్చింది. సూపర్ సూపర్ సూపర్. కాకపోతే 90 రోజులు చూసావా ఒక్క పోలీసు గెలిచిండు ఓకే. అది అన్నపూర్ణ స్టూడియోకి వచ్చినప్పుడు లాఠీ చార్జ్ కొడుతున్నారు. అది ఏడుంది అది genuine అంటే man మేము గెలిచాడు. చూడడానికి వచ్చామా? Genuine man లేకపోతే గెలిచాడు. మాకు పనులు లేక ఇంట్లో పెళ్ళాలి లేదా? మాకు ఇంట్లో అది, అది, అది. లేకపోతే మాకు ఇంట్లో ఫ్యామిలీ లేదా? నా పిల్ల ఇప్పుడు ఇంటికి వస్తే నన్ను హోటల్ మీద క్లోజ్ చేస్తాను. బిగ్ బాస్ పెద్ద కళ్యాణ్ పడాలా. ఇంటికి వస్తే నా పిల్ల డోర్ ముఖం మీద వేసి ఏడుకోవాలి నేను.